బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికలు 9వ తరగతి చదువుతున్నారని, యువకుల్లో ఒకరు బాలికలతో పరిచయం చేసుకుని తన స్నేహితులను పరిచయం చేశాడు. యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లామని చెప్పి బాలికలను తీసుకెళ్లి తర్వాత ఒక లాడ్జ్ లో రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత యువకులు బాలికలను హైదరాబాద్ లో వదిలి పారిపోయారు. బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తల్లిదండ్రులకు తమపై జరిగిన దారుణం తెలిపిన వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంబంధిత ముగ్గురు నిందితులు లాడ్జ్ యజమాని సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పీఓసీఎస్ఓ చట్టం కింద కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికలు 9వ తరగతి చదువుతున్నారని, యువకుల్లో ఒకరు బాలికలతో పరిచయం చేసుకుని తన స్నేహితులను పరిచయం చేశాడు. యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్దామని చెప్పి బాలికలను తీసుకెళ్లి తర్వాత ఒక లాడ్జిలో రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత యువకులు బాలికలను హైదరాబాద్ లో వదిలి పారిపోయారు. బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తల్లిదండ్రులకు తమపై జరిగిన దారుణం తెలిపిన వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంబంధిత ముగ్గురు నిందితులు లాడ్జ్ యజమాని సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. రైట్, యాదగిరిగుట్టలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యాదగిరిగుట్టలో దైవ దర్శనానికి తీసుకెళ్తానని చెప్పి ఇలాంటి ఘటనకు పాల్పడడం అసలు ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు అసలు ఆ ముగ్గురు ఎవరైతే హత్య చేశారో ఆ నిందితుల గురించి? తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కిటిగడిచినటువంటి యాదగిరిగుట్టలో ఆదివారం రోజు దారుణ ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ముగ్గురు మైనర్ బాలికలు, వీరి ముగ్గురు కూడా 9వ తరగతి చదువుతున్నారు. సెలవుల నిమిత్తము వారి ఇళ్లలో పట్టణముకు వెళ్తున్నామని చెప్పేసి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ బాలికలతో ఒక యువకుడు పరిచయం పెంచుకున్నాడు. సో ఆ యువకుడు ఆ బాలికతో పరిచయం పెంచుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు అంటే వారి స్నేహితుల్ని కూడా పిలిపించుకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆదివారం రోజు యాదగిరిగుట్ట వెళ్ళేసి దైవదర్శనం చేసుకున్నామని చెప్పేసి కూడా ఆ ముగ్గురు బాలికలను కూడా నమ్మించేసి ఆ ముగ్గురు వారితో కలిసేసి యాదగిరిగుట్ట రావడం జరిగింది. యాదగిరిగుట్టలో స్వామివారి దర్శనం అనంతరము యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి సోమేష్ లాడ్జ్ కి వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితిలో ఉంది. సో ఆ సోమేష్ లాడ్జ్ కి తీసుకెళ్లిన తర్వాత రాత్రంతా కూడా ఆ బాలికలపై అత్యాచారం చేశారు. అయితే ఎప్పుడైతే బాలికలు రాత్రి వరకు కూడా ఇంటికి రాలేదో ఆ బాలికలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు సంబంధిత అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆ మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఎప్పుడైతే ఈ బాలికలను అత్యాచారం చేసిన తర్వాత ఆ యువకులు ఆ ముగ్గురు బాలికలను తీసుకొచ్చేసి వారి యొక్క ఇళ్ల వద్ద అంటే వారి యొక్క ప్రదేశంలో వదిలిపెట్టేసి హైదరాబాద్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాలికల తల్లిదండ్రులు ఆ బాలికలను ప్రశ్నించగా వారు జరిగినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకు వెల్లడించారు. వెంటనే తల్లిదండ్రులు సంబంధిత అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా అల్వాల్ పోలీస్ స్టేషన్ యాదగిరిగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో యాదగిరిగుట్ట చేరుకున్న తర్వాత యాదగిరిగుట్ట పోలీసుల సహకారంతో ఆ యొక్క సోమేష్ లాడ్జ్ కి చేరుకుని దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. అదేవిధంగా ఆ యొక్క లాడ్జ్ ఓనర్ గా ఉన్నటువంటి సోమేష్ ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మైనర్ బాలికలకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అని ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డులో తీసేసుకుని లాడ్జ్ రూమ్స్ అనేవి ఇవ్వాలి. కానీ అలా చేయకుండా డబ్బులకు ఆశపడి ఈ విధంగా సోమేష్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. అందుకోసమే సోమేష్ ను అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ఆ యొక్క ఆ లాడ్జ్ ను కూడా సీజ్ చేసే పరిస్థితి ఉంది. ఆ తర్వాత అల్వాల్ పోలీసులు ఈ విషయం సంబంధించి అల్వాల్ పోలీసులు కేసు నమోదైంది కాబట్టి ఆ యొక్క సిసిటివి విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిని కూడా అదుపులో తీసుకున్నారు. అంటే లాడ్జ్ ఓనర్ సోమేష్ తో పాటు ఆ యొక్క ముగ్గురు నిందితులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసేసుకుని ఆ ముగ్గురు బాలులపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేసి
వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో యాదగిరిగుట్ట ఏసీపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ నాయక్ కూడా మాట్లాడుతూ యాదగిరిగుట్టలో అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి అందరు లాడ్జ్ ఓనర్స్ కూడా మేము గతంలోనే హెచ్చరికలు జారీ చేశాము. సో ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు లాడ్జ్లు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఆ విధంగా అసాంఘిక కార్యక్రమం లాడ్జ్లు ఉపయోగిస్తున్నటువంటి ఒక 3 లాడ్జ్లను కూడా గతంలో సీజ్ చేశామని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా లాడ్జ్ వాళ్ళకు చెప్పిన విషయం ఏంటంటే ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సంబంధిత ప్రూఫ్స్ తీసుకోవాలి. అదేవిధంగా మైనర్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క వస్తేనే వాళ్ళు ఆ యొక్క లాడ్జ్లు అనేవి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశామని కూడా శ్రీనివాస్ నాయక్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే యాదగిరిగుట్టలో ఈ విధంగా ఘటన పూర్తి చేసుకోవడం మాత్రము సర్వత్రా చట్ట విషయంగా మారిందని చెప్పిపోవచ్చు. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తున్నటువంటి యాదగిరిగుట్టలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఏంటని చెప్పేసి కూడా అందరూ కూడా ముక్కులో వెలుసుకున్న పరిస్థితి ఉంది. ఈ విషయం మాత్రం పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం జాగ్రత్త తీసుకున్నామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే పుల్లారావు, ఆ బాలిక ఫస్ట్ 9వ తరగతి చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆ బాలికకు ఈ యువకుడు ఎలా పరిచయం అయ్యాడు? బాలిక ఏమంటుంది ప్రధానంగా? యాక్చువల్గా వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు 9వ తరగతి చదువుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఆ సమయంలోనే ఆ బాలికలతో ఒక యువకుడు పరిచయం తెచ్చుకున్నాడు. సో ఆ పరిచయం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ సాన్నిధ్యం ద్వారా ఆ 3 బాలికలు ఫ్రెండ్స్ గా ఉన్నారు కాబట్టి ఈ యువకుడు కూడా వారికి సంబంధించినటువంటి 2 యువకులను కూడా వాళ్ళతో పిలిపించేసుకుని వాళ్ళతో పరిచయం అయ్యే విధంగా చేసిన పరిస్థితి. సో ఇతను కొంతకాలం కంటే గత 2-3 రోజులుగా కానీ లేదా 4 రోజులుగా కానీ వీరి మధ్య పరిచయాలు కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ యొక్క బాలికలను నమ్మబలికి దైవదర్శనం చేసుకుందామని చెప్పేసి కూడా యాదగిరిగుట్టకు తీసుకొచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఆ బాలికలు కూడా వారు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మేసేసి దర్శనం కోసం అని చెప్పి వచ్చారు. కాకపోతే సో ముందస్తుగానే ప్రణాళికతో ఆ యువకులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా లాడ్జికి తీసుకొచ్చేసి ఈ అత్యాచారానికి పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ముందస్తుగానే ఆ యొక్క బాలికలతో పరిచయం పెంచుకొని ఈ విధంగా చేశారని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. సంబంధించిన 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు యాదగిరిగుట్ట దర్శనానికి వచ్చి ఇక్కడ సండే నైట్ లాడ్జ్ తీసుకొని ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్లో ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలిన విషయం ఏంటంటే ఆ మైనర్ అమ్మాయిలు మరియు అబ్బాయిలు వచ్చి ఇక్కడ యాదగిరిగుట్టలో లాడ్జ్ తీసుకొని వాళ్ళు శారీరకంగా ఇది చేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. దాని విషయంలో మైనర్ అమ్మాయిలకు రూమ్ ఇచ్చిన నేరం కింద పోక్సో కింద ఆ లాడ్జ్ యొక్క ఓనర్ని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని యాదగిరిగుట్ట లాడ్జ్ వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. మైనర్ అమ్మాయిలు ఎవరికి కూడా రూములు ఇవ్వద్దు. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఒక 5-6 లాడ్జ్ల మీద మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, రిమాండ్ కూడా పోయినారు. ఇప్పుడు కూడా ఒక అతను ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. అయినప్పటికీ ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో నమోదు చేయమని జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంగా మేము మరోసారి హెచ్చరిస్తున్నాం. ఈ లాడ్జ్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైనర్లకు కానీ గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా రూమ్లు ఇవ్వద్దని పోలీసు వారి హెచ్చరిక.